హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను ఈరోజు సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాలకు విడుదల చేయబోతున్నారు. అలాగే దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద రూ. 2,000 కూడా రైతుల అకౌంట్‌లోకి రిలీజ్ చేయబోతున్నారు. ఏపీ రైతులకు మాత్రము రూ. 6,000 బ్యాంక్ అకౌంట్‌లోకి విడుదల అవుతుంది. రిమైనింగ్ స్టేట్ వాళ్ళకు పీఎం కిసాన్ పథకం నుంచి వచ్చేటువంటి రూ. 2,000 మాత్రమే జమ అవుతుందన్నమాట. అయితే ముఖ్యంగా వచ్చేసి ఈ 2 పథకాల కింద రూ. 6,000 బ్యాంక్ అకౌంట్‌లోకి జమ కావాలి అంటే నేను చెప్పేటువంటి 5 పనులు మీరు ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. అలాగే ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వాళ్ళకు ముందుగా ఈ యొక్క రూ. 6,000 జమ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఏ టైంకి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు? రిలీజ్ చేసిన వెంటనే అమౌంట్స్ అనేటువంటివి అకౌంట్‌లోకి జమ అవుతాయా? లేదంటే లేట్ అవుతుందా? అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పథకాలకు సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్‌లను ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? పేమెంట్ స్టేటస్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? పూర్తి వివరాల గురించి చెప్తాను గైస్. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇక చాలామంది కూడా కామెంట్స్‌లో అడుగుతూ ఉంటారు. మాకు డబ్బులనేది ఇంకా జమ కాలేదు. 2 పథకాలకు సంబంధించి ఎప్పుడు పడతాయని అడుగుతూ ఉంటారు. కొంతమందికైతే విడుదల చేసిన వెంటనే జమ అయిపోవచ్చు. కొంతమందికి కొంచెం లేట్ అవ్వచ్చు. ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. వెయిట్ అయితే చేయండి. నేను చెప్పేటువంటి 5 పనులను కంప్లీట్ చేసుకోండండి. ఓకేనా? ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి, ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్. ఒకసారి గ్రూప్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, రైతులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత, పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద రూ. 6,000 ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయబోతున్నట్లు మీరు పత్రికా ముఖంగా అప్డేట్‌ని కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఓకేనా? నేడే అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులు 2 విడతలు కలిపి 14,000ను ప్రభుత్వం అయితే ఇప్పటికే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు చివరి విడత, ఓకేనా, రూ. 4,000 అయితే వస్తుంది. ఎందుకంటే అన్నదాత సుఖీభవ పథకం కింద మీకు ఏడాదికి ఎంత వస్తుందంటే, మొత్తంగా ఈ యొక్క డబ్బులు మొత్తం రూ. 14,000 అనేది రావటం జరుగుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ నిధులు కూడా యాడ్ చేస్తారు. ఏడాదికి రూ. 6,000 రూ. 20,000 అయితే ప్రతి ఏటా వస్తుంది. ఇక ఈ ఏడాదికి సంబంధించి, గత ఏడాదికి సంబంధించి ఇది చివరి విడత అన్నమాట. ఓకేనా? ఇక ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను వచ్చేసి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ టైమ్‌తో సహా మనకు మెన్షన్ చేసున్నారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4:20 సీఎం సూరంపల్లికి చేరుకొని 4:25 నుంచి 4:55 వరకు రైతు సోదరులతో ముఖాముఖి అవుతారు. దాని తర్వాత 5 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిధులయ్యేటువంటి వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. సేమ్ మనకు అదే టైంకి పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులు కూడా రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు. క్లియర్‌గా మెన్షన్ చేసేసున్నారు. ఓకేనా? డేట్‌తో సహా. ఈ పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులను 13థ్ మార్చ్ 2026 టైమ్ వచ్చేసి 5 గంటల సమయం సాయంత్రం. ఓకేనా? ముఖ్యంగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకం నిధులయ్యేటువంటివి జమ కావాలి అంటే ఏమేం పనులు చేసుకోవాలి? అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ కావాలి అంటే ఏమేం పనులు చేసుకోవాలి? బ్యాంక్ అకౌంట్‌కి ఏమేం లింక్‌లో ఉండాలి? ఈ వివరాల గురించి బ్రీఫ్‌గా చూద్దాం. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఆన్‌లైన్‌లో ఎలిజిబుల్ లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? పేమెంట్ స్టేటస్‌లను ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూద్దాం. పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులు రావాలి అంటే ఎవరైతే పర్సన్ ఉంటాడో అతను ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్ చేపించుకొని ఉండాలి. అలాగే పొలం వివరాలను ఈక్రాప్ నందు నమోదు చేపించుకొని ఉండాలి. ఆధార్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేపించుకొని ఉండాలి. దాని తర్వాత 11 అంకెల యూనిక్ ఐడీ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేపించుకొని ఉండాలన్నమాట. ఫైనల్‌గా బ్యాంక్ ఖాతాకు ఎన్‌పిసిఐ లింక్ కూడా చేసుకొని ఉండాలి. ఈ 5 పనులు
చేసుకునేటువంటి వాళ్ళకు మాత్రమే రిలీజ్ చేసిన వెంటనే అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్‌లోకి జమ కావడం జరుగుతుంది. సేమ్ మనకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత కింద వచ్చేటువంటి రూ. 4 పడాలన్నా సరే, మీరు నేను చెప్పినటువంటి 5 పనులు ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వీటి రెండిటి కింద రూ. 6,000 బ్యాంకు ఖాతాలకు రిలీజ్ చేయబోతున్నారు. సో, ఈ లోపల గనుక మీరు గనుక నేను చెప్పినటువంటి 5 పనులు చేపించుకున్నట్లయితే అమౌంట్స్ మీకు త్వరగా బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ అవుతాయి. లేదు మీరు అలాగే డిలే చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు అమౌంట్స్ అనేటువంటివి పెండింగ్‌లో అలాగే ఉంటాయన్నమాట. ఓకేనా? అలాగే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్‌లను ఎలా చూడాలో చెప్తానిప్పుడు వన్ బై వన్. ఈ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ అమౌంట్స్ అనేటువంటివి పడతాయి. అలాగే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా స్టేటస్‌లో చెక్ చేసుకోవచ్చు ఎలిజిబుల్ లిస్ట్‌లని. అది ఎలాగో కూడా చెప్తాను. బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. వెబ్‌సైట్‌లోకొచ్చేసాక ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక స్టేట్ అడుగుతుంది ఫస్ట్ ఇక్కడ. మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేశాను. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే సింపుల్‌గా మీకు ఇక్కడ లిస్ట్ అయితే చూపించేస్తుంది. ఈ లిస్ట్‌లో నేమ్స్ ఆహ్, సింపుల్‌గా ఎతుక్కోవచ్చు మీరు. అంటే వన్ బై వన్ చూసుకోవాలన్నమాట. మీ గ్రామంలో ఉన్నటువంటి ఎలిజిబుల్ కలిగినటువంటి పర్సన్స్ అందరివి కూడా ఈ లిస్ట్‌లో నేమ్స్ అయితే ఉంటాయి. ఇలాగ బెనిఫిషియరీ లిస్ట్‌లను చెక్ చేసుకోవచ్చు. అలాగే స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చండి. మీకు ఇదివరకు సంబంధించిన విడతలు ఏమన్నా పెండింగ్‌లో ఉన్నాయా? అలాగే ఇప్పుడు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారా? లేదంటే ఈకేవైసీ కంప్లీట్ కాలేదా? ఏమన్నా రిమార్క్స్ ఉన్నా కూడా మీకు స్టేటస్‌లో చూపిస్తే స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదు అనుకుంటే మీ మొబైల్ ఫోన్‌లోకి వెళ్ళేసి సింపుల్‌గా గూగుల్‌లో pmkisan.gov.in అని సెర్చ్ చేస్తే వెబ్‌సైట్ కూడా వస్తుంది. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా సేమ్ మీరు అలాగే చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి ఇక్కడ చెక్ స్టేటస్ దగ్గర ఆధార్ నంబరు, ఎంటర్ క్యాప్చాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెటర్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని, సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీకు స్టేటస్ అనేది ఇలా చూపిస్తుంది. ఒక్క సెకండ్ నేను ఆల్రెడీ చెక్ చేసైతే పెట్టున్నాను. ఇక్కడ చూడొచ్చు. ఇలాగ చూపించేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆధార్ నంబర్ ఉంటుంది. పర్సన్ యొక్క ఆధార్ నంబరు. దాని తర్వాత నేమ్ ఉంటుంది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఉంటుంది. మండలము, విలేజ్, స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అనైతే ఉండాలన్నమాట. ఓకేనా? స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ ఉంటేనే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. రిమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీటెడ్ అని ఉండాలి. లేదంటే ఈకేవైసీ నాట్ కంప్లీటెడ్ అని ఉన్నట్లయితే మీకు అమౌంట్ రాదు. నేను చెప్పాను ఆల్రెడీ మీరు ఈ 5 పనులు చేసుకుంటేనే అమౌంట్స్ అనేటువంటివి పడతాయని. సో, అందులో ఇదొకటి ఈకేవైసీ మ్యాండేటరీగా మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే ఇక్కడ చూడొచ్చు పేమెంట్ స్టేటస్ దగ్గర ఇన్‌స్టాల్‌మెంట్ 1 పేమెంట్ సక్సెస్‌ఫుల్, ఇన్‌స్టాల్‌మెంట్ 2 పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని ఇతనికి చూపిస్తుంది స్టేటస్‌లో. అంటే ఇతనికి 2 విడతలకు సంబంధించిన అమౌంట్స్ అనేటువంటివి పడిపోయాయి బ్యాంక్ ఖాతాలకి. ఎంతెంత 5,000, 5,000 ఓకేనా? 10,000. ఇక చివరి విడతకు సంబంధించి 4,000 అయితే వస్తుంది. మొత్తంగా రూ. 14,000. సో, ఈ యొక్క అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ అయ్యాక పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది. ఇప్పుడైతే చూపించదనమాట. మీకు మళ్ళా చెప్తున్నాను. ఏ బ్యాంక్ ఖాతాకు కూడా పడుతుందో కూడా ఇక్కడ చూపించేస్తుంది. ఓకేనా? సో, పేమెంట్ స్టేటస్ ఎప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి నగదు జమైన ఒక 2, 3 రోజుల తర్వాతైతే పేమెంట్ స్టేటస్‌ని అప్డేట్ చేస్తారిక్కడ. సో, ఇంతలోకైతే అప్డేట్ చేయరు. అలాగే అమౌంట్స్ అనేటువంటివి రిలీజ్ చేసిన వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ అయ్యే ఛాన్స్ అయితే ఉండవండి. ఎందుకంటే డీబీటీ విధానంలో మీకు డబ్బులనేది రిలీజ్ చేస్తున్నారు. అంటే మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేసేస్తారు. కాబట్టి పెద్ద మొత్తంలో అందరికి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా అందరికైతే పడవు. నిదానంగా అందరికీ జమ అవుతూ ఉంటే ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినటువంటి పనులన్నిటిని కూడా క్లియర్‌గా పూర్తి చేసుకోండండి. అలాగే స్టేటస్‌లు చెక్ చేసుకోండి. మీకు అక్కడ స్టేటస్‌లో ఎలిజిబిలిటీ ఉందా? లేదంటే రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా? ఈకేవైసీ పూర్తి చేసుకున్నారా లేదా? ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని ఉండండి. స్టేటస్‌లో చూసుకోండి క్లియర్‌గా. ఏమన్నా మీకు డౌట్స్ వస్తే కామెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఈరోజు సాయంత్రం రూ. 6,000 బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు. ఏపీ రైతులకు మాత్రము. సో, అది కూడా వచ్చేసి మనకు ఈ యొక్క సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే రిలీజ్ చేస్తున్నారండి. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు. కూలి చేసుకునేటువంటి రైతులకు కూడా ఇస్తామని చెప్పున్నారు. బట్ ఇంకా దీని మీద కన్ఫర్మేషన్ రాలేదు ఏపీ ప్రభుత్వం నుంచి. పీఎం కిసాన్ మాత్రము సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే అందుతాయి. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయి డీటెయిల్స్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. అమౌంట్స్ పడ్డాయా లేదా రిలీజ్ చేసిన తర్వాత మీకు ఒకసారి పడితే కమెంట్‌లో మాకు ఈ డిస్ట్రిక్కు అమౌంట్స్ అనేటువంటివి పడ్డాయని ఒకసారి క్లియర్‌గా మెన్షన్ చేసి కామెంట్‌లో పెట్టండి గైస్. నేను ఈవినింగ్ కూడా వీడియో అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను రిలీజ్ చేసిన వెంటనే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.